తెలంగాణలో మేనిఫెస్టోల ఫెస్టివల్ జరుగుతుంది. మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాయి. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ సంచలనాన్ని క్రియేట్ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో 6 హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తుంది. అక్టోబర్ 16వ తేదీన బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మేనిఫెస్టోలో ఫెస్టివల్ జరుగుతుంది. మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇంకా ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మేనిఫెస్టో మీదే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటారు? మనం చూసుకున్నట్టయితే తుక్కుగూడ భారీ బహిరంగ సభలో 6 గ్యారంటీ హామీలు ప్రవేశపెట్టి జనాకర్షణకి గురి చేసిన ఇటు కాంగ్రెస్ ఇప్పుడు ప్రధానంగా మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడ్డ దింపాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ నేపథ్యంలో కూడా మనం చూసామంటే ఇప్పటికే వాళ్ళు డిక్లరేషన్లు కావచ్చు, అలాగే తుక్కుగూడ విజయబేరి సభ వేదిక కూడా 6 గ్యారంటీలను హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలకు మేనిఫెస్టోలో లబ్ధి చేకూరేలా కూడా మేనిఫెస్టో రూపొందించిన నేపథ్యం ఉన్నది. ఈ నేపథ్యంలో అందరూ ప్రజా ఆకర్షణ ఉండే విధంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన ఉండాలి. ఇప్పటికే 6 గ్యారెంటీలు చూసాం. మహాలక్ష్మి కావచ్చు, అలాగే చేయూత కావచ్చు, విద్యుత్ జ్యోతి కావచ్చు, మిగతా ఏదైతే చేయూత పథకం ద్వారా 4500 పెన్షన్ కావచ్చు, అలాగే గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా 6 హామీలను గ్యారంటీ కార్డు పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేపథ్యంలో మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ జరుగుతున్న నేపథ్యంలో సుదీర్ఘంగా అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో ప్రజలలో ఏదైతే ఏం కొనుక్కుంటున్నారు ప్రజలు అనే అనేక అంశాలపైన కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మేనిఫెస్టో రూపకల్పన ఉండాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో ఏదైతే అన్ని ప్రజల ఆకర్షణ ఉండే విధంగా చూడవచ్చు. ఇక్కడ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అలాగే ఇక్కడ అనేక సమస్యలపైన సబ్బండ వర్గాలకు న్యాయం చేకూరే విధంగా కావచ్చు, అలాగే నీళ్లు, నియామకాలు, నిధులు పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు అన్ని నియోజకవర్గాల్లో వైఫల్యం చెందే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము చెప్పే మేనిఫెస్టోను 90 రోజుల్లో అమలు చేసి తీరుతామంటుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ఏకకాలంలో 1,00,000 ఉద్యోగాల భర్తీ కావచ్చు, అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామనే మేనిఫెస్టో చేర్చబోతున్నారు. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా చెప్పారు. అంబేద్కర్ అభయాస్తం పేరుతో కూడా ఎస్సీ ఎస్టీలకు 12 లక్షలతో పాటు సొంత ఇళ్ళ కట్టుకునేందుకు ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అలాగే మిగతా ఏదైతే బీసీలకు సంబంధించి కూడా బీసీ బంధు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీ బంధుతో 5 లక్షలు ఇచ్చే విధంగా కూడా బీసీ బంధు ఉండబోతుంది. అలాగే ఇక్కడ ఏదైతే మిగతా ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ కుల వర్గీకరణ చేసే వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించడం కావచ్చు, అలాగే బీసీలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఏదైతే కుల వర్గీకరణ కావచ్చు, అలాగే కులాల ప్రతిపాదికన కూడా జనగణన చేయని నేపథ్యం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులాల జనగణన ఉంటుంది. నేపథ్యంలో ఆ రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా బీసీ
బంధు కావచ్చు, అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఏకకాలం 2,00,000 ఉద్యోగాలు కావచ్చు, అలాగే రైతులకు సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు బంధు 15,000 ఇచ్చే విధంగా కూడా రైతు బంధు కావచ్చు, అలాగే కౌలు రైతులకు కూడా ఇలాంటి అన్ని ఇప్పటికే ఏదైతే రైతులకు లబ్ధి చేరుకున్న పథకాల్లో కూడా కౌలు రైతులకు అమలు పరుస్తూ కూడా కౌలు రైతులకు ప్రత్యేకంగా కార్డు తీసుకురాబోతున్నారు. దాని ద్వారా కూడా కౌలు రైతులకు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాగ అన్ని అంశాలు కూడా కౌలు రైతులకు ఉండే విధంగా కూడా ఉన్నది. అలాగే ఏదైతే పోడు భూముల ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోడు భూముల పంపకాలు కావచ్చు, అలాగే అసైన్ ల్యాండ్కి సంబంధించి కూడా అసైన్ ల్యాండ్ పంపకాలు కావచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్లకు అసైన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా అన్యకరతమవుతుంది. వాటన్నిటిని మళ్ళీ ఏదైతే అంటే ఖచ్చితంగా నిజమైన అసైన్లకే కట్టబెడతాం. ఏదైతే అసైన్లకు సంబంధించి కూడా వాళ్ళకు అన్ని ఖచ్చితమైన ఆధారాలతో సహా కావచ్చు, వాళ్ళకు అన్ని రైట్స్ను అమలు చేస్తూ వాళ్ళు అమ్ముకునే వీలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అసైన్ ల్యాండ్ ఇవ్వబోతున్నది. ఇంకా విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే విద్యార్థులకు సంబంధించి పరీక్షా సమయాల్లో మెట్రో ఉచిత సౌకర్యం కావచ్చు, అలాగే విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ విద్య కావచ్చు, ఇంకా ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా అనేక ఇప్పటికే ఉద్యోగుల భర్తీ లేని కారణంగా కూడా నిరుద్యోగులు కూడా మేనిఫెస్టో కమిటీకి వాళ్ళు సూచనలు చేయడానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగుల నుంచి కావచ్చు, రైతుల నుంచి కావచ్చు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ నుంచి కావచ్చు, అన్ని వర్గాల నుంచి కూడా ఇక్కడ టీపీసీసీ మేనిఫెస్టో కమిటీకి వాళ్ళంతా కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాకు న్యాయం చేకూరే విధంగా కూడా ఈ అంశాలను జోడించాలన్నట్టుగా కూడా వాళ్ళు వినతి పత్రం పెట్టడం జరుగుతుంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో కూడా క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు. అక్కడ మహిళలకు సంబంధించి మహిళలకు ఎలాంటి మేనిఫెస్టోలు అంశాలు ఉంటే మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి రైతులకు కావచ్చు, అలాగే నిరుద్యోగులకు కావచ్చు, ఇంకా అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని కులాల వర్గాలకు సంబంధించి ఏ ప్రతిపాదికన మీకు మేనిఫెస్టో ఉంటే ఇంకా ఎలాంటి పథకాలు తీసుకురావాలి దానిపైన కూడా పూర్తిగా ప్రజలను అడిగి తెలుసుకొని మేనిఫెస్టో రూపొందించే నేపథ్యం కావచ్చు. అలాగే అంటే పూర్తిగా ఎప్పుడైతే బీఆర్ఎస్ సంబంధించిన మేనిఫెస్టో అమలు నోచుకోలేదు, మేనిఫెస్టో బీఆర్ఎస్ హామీలన్నీ విస్మరించింది నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేరని పక్షంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారెంటీల స్కీమ్ తీసుకొచ్చింది. 5 గ్యారెంటీల పథకాలు కావచ్చు, ఇప్పటికే 5 గ్యారెంటీల పథకాలు పూర్తిగా అక్కడ అమలు చేసిన పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా 5 గ్యారెంటీలతోటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యం కావచ్చు. అదే ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం 6 గ్యారెంటీలో హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మిగతా ఇంకా మరిన్ని అంశాలు జోడించి ఇంకా అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు మేలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది. నేపథ్యంలో ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక పథకాన్ని రూపకల్పన చేయబోతున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో నిన్న ఏదైతే దీనికి సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెట్రో ఉచిత ప్రయాణం కావచ్చు, అలాగే గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఇప్పటికే మనం చూసాం 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నట్టుగా కూడా 6 గ్యారెంటీల్లో పెట్టడం జరిగింది. ఇంకా అంటే ఏ వర్గాలకు పథకాలు తీసుకురావాలి, ఆ వర్గాలకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఎలాంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నారు అనే పైన పూర్తిగా ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. ఇక్కడ కమిటీ కావచ్చు, మిగతా నేతలందరినీ ఒపీనియన్ తీసుకునే నేపథ్యం కావచ్చు, పూర్తిగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈ నెల 15 నుంచి బస్ యాత్ర ఉన్నది. క్షేత్రస్థాయిలో బస్ యాత్ర ముఖ్య నేతలు అంటే అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రధాన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యం కావచ్చు. అన్నిటితో అంటే బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత 15వ తేదీ నుంచి కూడా బస్ యాత్ర ప్రారంభం ఉంటే నేపథ్యంలో ఇదే బస్ యాత్రలో తర్వాత ఈ మేనిఫెస్టోను ప్రకటించేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే ఈ 6 గ్యారంటీస్తో పాటు అన్ని వర్గాలకు కూడా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది. పూర్తిగా అంటే ఏదైతే ఇప్పటికే నిరుద్యోగులు, ఉద్యోగులు, అలాగే సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. మహిళలకు సంబంధించి మహిళలకు మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండే దానిపైన కూడా పూర్తిగా మహిళలతో అక్కడ సమావేశం అవుతున్నారు, మహిళలతో చర్చిస్తున్నారు. నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజులలో కూడా మేనిఫెస్టోను అమలు చేస్తామన్నట్టుగా ఇక్కడ నేతలు చెప్తున్న పరిస్థితి కావచ్చు. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 16వ తేదీన మేనిఫెస్టో ప్రకటిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈ నెల 15వ బస్ యాత్ర తర్వాత మేనిఫెస్టో ప్రకటన ఉండే అవకాశం అయితే ఉన్నది.